అంతర్జాతీయంగా పోతే పాక్కు మరో జలాంతర్గామిని ఇచ్చిన చైనా. అదే యుద్ధానికి చేసేది. తమ మిత్రదేశం పాకిస్తాన్కు చైనా మరో జలంతర్గామిని అందించింది. $5 బిలియన్ ఒప్పందంతో భాగంగా మొత్తం 5 హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్లు ఇస్లామాబాద్కు బీజింగ్ ఇవ్వాల్సి ఉండగా గతంలో ఒకటి ఇచ్చేసింది. ఈ రెండు కాక అత్యాధునిక ఫ్రిగేట్ నౌకలు 4ని కూడా సమకూర్చింది. అరేబియా సముద్రంలో భారత్ను అడ్డుకునేందుకు పాక్ను వాడుకోవాలనేది చైనా వ్యూహంగా కనిపిస్తుంది. అందుకే పాక్ నేవీని బలోపేతం చేస్తుంది. ఇక పాక్ బుద్ధులు తెలుసు, చైనా చిల్లాశాతం తెలుసు. ఎటు తిరిగి అటు పోయి ఇటు పోయి భారత్ మీద పడడం వీళ్ళందరికీ తెలుసు. ఇక భారత్ని అడ్డుకోవాలి, వీళ్ళని అది చేయాలంటే మాత్రం 100% వాళ్ళకు బాగా యుద్ధ నౌకలను ఇచ్చేసి పాకిస్తాన్కి బాగా సపోర్ట్ చేసి నేవీల బలోపేతం, అంటే నేవీ బలం పాకిస్తాన్ నేవీ బలం పెంచాలన్న ఉద్దేశంతో ఇక వాడు అప్పు తీసుకునే పరిస్థితి లేకపోయినా కానీ వానికి అప్పిచ్చో తొక్కనో తోటకూర అది చేసేసి వాడి దేశం ఇక ఆగమైపోతున్నా కానీ వాడి జీడిపి రేటింగ్ పడిపోతున్నా సరే కానీ చైనా మాత్రం 100 to 200% వాళ్ళకు చేసే పనులు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఎంతసేపు భారత్ మీద ఒత్తిడి చేయడానికి మీరు ఎంత చేసినా కానీ భారత్ వచ్చి కూడా వేయగలరు. ఇక ఇంతకు మించింది ఇంకేం లేదు.